పుల్లటి దోశ బ్యాటర్ తో ఎప్పుడైనా ఇలా పునుకులు ట్రై చేశారా? అబ్బో చేయపోతే ఈ వీడియో మీకోసం. స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ కార్తీక్. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు కూడా షేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంది కదా, మన సబ్స్క్రైబర్స్ ఎందుకు తెలుసుకోకూడదు అనిపించింది. మరి చాలా మంది అడుగుతున్నారు, ఏంటి వీడియోస్ కి గ్యాప్ ఇస్తున్నా అంటున్నారు. లేదండి, గ్యాప్ వచ్చింది. నా క్యూట్ 19 month బేబీ కదా, కాస్త టాడ్లర్ టాండ్రమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అది హ్యాండిల్ చేస్తూ వీడియోస్ చేయడం అనేది కష్టమే కాస్త. బట్ స్టిల్ మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. మన రెసిపీస్ చాలా మంది ట్రై చేసి బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, ప్రసన్న బాగా కుదిరాయి అని కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అండ్ సో హ్యాపీ. ఆ ఫీడ్బ్యాక్సే నాకు బూస్టర్లా అనమాట. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, లైక్ బేబీ ఫుడ్ వీడియోస్, బేబీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, ఇంకా ఎటువంటి వీడియోస్ ఎక్కువగా ఇష్టపడతారు, మన ఛానల్ నుంచి ఏ వీడియోస్ మీరు ఎక్కువగా ఇష్టపడి చూస్తున్నారో నాకు కమెంట్ చేయండి. సో దట్ నాకు ఫీడ్బ్యాక్ లా ఉంటుంది. అలాంటి మరిన్ని వీడియోస్ అయితే మనం చేయడానికి చూద్దాం. అరే, ఇలా బ్యాటర్తో ఎంతమంది ఎన్ని రెసిపీస్ ట్రై చేసి ఉంటారు? లైక్ చాలానే ఉంటాయి కదా, పొంగనాలని, దోశలని, ఇంకా ఇలా పూనుగులు, అబ్బో చాలానే ఉంటాయి. మీరు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు నాకు కమెంట్ చేసేయండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి ఖచ్చితంగా ట్రై చేయండి. పునుకులు ఇష్టపడే వాళ్ళైతే ఇది మస్ట్ ట్రైడ్ రెసిపీ అని నేనైతే చెప్తాను. సరే నాకు అర్థమైంది. ఏంటి ఆ పునుకుల షేప్స్ అనే కదా, అబ్బా మీరు చక్కగా వేసుకోండి మరి. బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలాంటివి ఏమైనా చేసి పెడితే స్నాక్స్ చాలానే ఇష్టపడతారు. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి రెసిపీస్ చాలానే ఇష్టం. మరి సరే, పునుకులు బాగానే ఉన్నాయి. మరి సైడ్ చట్నీ ఏది బాగుంటుంది అంటారా? పీనట్ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ దీనికైతే. సరే ఇంకెందుకు లేట్, ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఆన్ నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.